నీ జీవితంలో నీ నీ ఎడ్ల దేవునికి ఉన్న ప్రణాళిక వైపు ఒక్క అడుగు ముందుకు వేసావా, అపవాదికి చాలా దుఃఖం కలుగుతుందండి. ఏం చేస్తాడు తెలుసా? రకరకాల ప్రయత్నాలు చేస్తాడు నీ యొక్క అడుగుల్ని ఆపేసేందుకు. రకరకాల ప్రయత్నాలుగా నిన్ను డిస్కరేజ్ చేయాలని చూస్తాడు. చూడండి, మీరు నెహమ్యా గ్రంథాన్ని చూసినట్లయితే 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే టోబియా గారి యొక్క రకరకాల అటెంప్ట్స్ మీరు చూడవచ్చు. నువ్వు చేసే పని ఎంత, ఒక నక్క ఎగిరితే ఆ గోడ పడిపోతుంది, మీరు కట్టిన గోడ పడిపోతుంది అని చాలా కేవలంగా హేళన చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి, నవ్విన రోజులు ఉన్నాయి, నెహమ్యా గారికి హాని కలిగించాలి అన్న రోజులు ఉన్నాయి, యుద్ధానికి వస్తాము అని చెప్పేసేసి గోడ కట్టేవారి మధ్యలో ఒక కన్ఫ్యూజన్ తెప్పించే పరిస్థితులు ఉన్నాయి. రకరకాలుగా అపవాది కూడా